నమస్తే అమ్మ. అందరికీ ఆనందం బ్రహ్మానందం. నమస్తే సార్. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసాం. మనం ఎంతసేపు ఆలోచన లేకుండా ఉన్నారు. మనం ఎవరన్నా ఆన్సర్ ఇస్తే బాగుంది. ఎంతసేపు ఆలోచన లేకుండా ఉంటున్నాము. హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ లో ఎంతసేపు థాట్లెస్ స్టేజ్ లో ఉన్నాము. అన్మ్యూట్ ఇచ్చాను మాస్టర్స్, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి రాధాకృష్ణ సార్. సార్ 2 నిమిషాలు ఆలోచన లేకుండా ఉన్నాం సార్. మీరు ఎప్పుడు చేస్తారు మీ ధ్యానం? మీరు నేనంతా 1 month బ్యాక్ అంతేనండి. 1 month బ్యాక్. ఇంకా శ్రీనివాసరావు గారు చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకోండి శ్రీనివాసరావు సార్. వెరీ లెస్ టైం అని మనకు కల్లూరి నాగమణి రెడ్డి సార్ చెప్తున్నారు సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నేను కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యాను సార్ ఈ మెడిటేషన్ లో. ఈ టైంలో ఓకే, పర్వాలేదు. మీరు లాస్ట్ టైం క్లాస్ ఉన్నారా? మీరు లేదు సార్, అందుకునే నేను ఇందాక మాట్లాడలేదు. అవునండి. ఓకే ఓకే. కృష్ణకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సార్. నమస్తే తల్లి. నేను 2-3 సంవత్సరాల నుంచి జాయిన్ అయ్యానండి క్లాస్ లో. అప్పటి నుంచి ఉన్నాను. ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ధ్యానం చేశారు. ఈ హాఫ్ అన్ అవర్ ధ్యానంలో ఎంతసేపు ఆలోచన లేకుండా ఉన్నారు మీరు? ఒక 2 నిమిషాలు ఉండి ఉండొచ్చు సార్. అంటే మధ్యలో కొంచెం లీవ్ కూడా అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే పెద్దాడు ఉందిలే ఇంట్లో, బయటకు వెళ్ళాలి నేను, కొంచెం అవ్వాల్సి వచ్చింది. 2-3 సంవత్సరాలు మీరు ధ్యానం చేస్తున్నారు. అవును సార్. ఈ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ లో సో 2 నిమిషాలు కూడా అది కన్ఫర్మేషన్ చెప్పలేకపోతాను. అవును సార్. అంటే గట్టిగా కూర్చోలేదు అది, అందుకు. ఓకే, మామూలు టైంలో స్టాండర్డ్ గా కూర్చోలేదు. అంటే అంతసేపు కూర్చోలేదు. కాకపోతే కూర్చోని సేపు వైబ్రేషన్స్ బాగానే వచ్చినాయి. అది ఎనర్జీని అడగట్లేదు. ఎనర్జీ మన బాడీ లాక్ చేస్తే అడుగు ఎనర్జీ వస్తుంది. అది రోజు కూర్చోవడం ఎనర్జీ వస్తుంది. అది ఇంపార్టెంట్ కాదు. ఎనర్జీ రావడం అది విషయం కాదు. ఆలోచన లేని స్థితికి పోవడం ఇంపార్టెంట్. ఇట్లా మనకు అలవాటు అవుతుంది, బాడీ లాక్ చేస్తాము. ఎనర్జీ బయట పోయినప్పుడు ఎనర్జీ ఫీల్ అవుతాం. ఎనర్జీ రావడం యాక్చువల్లీ రావడం అనేది లేదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. విశ్వంలో 2 లేదు, ఎక్కడ అంత ఉన్నది ఒక్కటే ఉంది. మన లోపల జరిగే క్రియ, మన లోపల ఒక కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఎప్పుడైతే బాడీ మొత్తాన్ని లాక్ చేస్తామో ఎనర్జీ బయటికి వెళ్ళదు. తద్వారా లోపల శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టగా శ్వాస చిన్నదవుతుంది. శ్వాస గతి మారుతుంది. శ్వాసించడంలో తగ్గినప్పుడు మన లోపలనే రియాక్ట్ అవుతుంది, కెమికల్ రియాక్షన్ అవుతుంది, అమృతం ఉత్పత్తి అవుతుంది. ఇది యాక్చువల్లీ ఎనర్జీ రావడం అనేది లేదు, మనలోనే ఉంది. ఏమి చెప్పారు మనకి పెద్దలు? ఈ అండంలో ఈ చరాచర సృష్టిలో ఏదైతే ఉందో ఈ పిండంలో కూడా అదే ఉందని చెప్పారు కదా. మరి వచ్చేది ఏంది? అదే మనం ఉన్నాం. మన లోపలే జరుగుతుంది క్రియేషన్. ఇక్కడే కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఈ బ్రెయిన్ లో అమృత భాండాగారం ఉత్పత్తి అవుతుందట. ఎప్పుడు శ్వాస విధానంలో మార్పు వచ్చినప్పుడు, శ్వాసించడంలో మార్పు వచ్చినప్పుడు నీ లోపల, మన లోపల అమృత భాండాగారం ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు మనం అన్నం తింటున్నాము. అన్నం తిన్నప్పుడు అది జీర్ణం అవడానికి లోపల అనేక రకాల కెమికల్ రియాక్షన్ అవుతుంది. యాసిడ్స్, రకరకాల. మరి వాటిని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఆటో సిస్టమ్.
ఓకే. సిస్టమ్ బ్రెయిన్ నుంచి వేవ్స్ వెళ్ళి ఇక్కడ నుంచి వేవ్స్ వెళ్ళి ఏ కెమికల్ రియాక్షన్ కావాలి దాని తగ్గట్టు కెమికల్ రియాక్షన్ అట్లా బ్రెయిన్ లో కూడా ఈ సిస్టానికి కావాల్సిన ప్రాణశక్తి అనేది ప్యూరిఫికేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తెస్తాను, వాటర్ బాటిల్ చూపిస్తాను మీకు. చల్లగా ఉందని తొందర తోడారు. ఇది వాటర్ బాటిల్. ఈ బాటిల్ మన బాడీలో 70% ఏముంది? వాటర్ ఉంది. సో ధ్యానం తెలియక మునుపు మనకు ఈ బాటిల్ వాటర్ పోస్తాము, కాస్త ఆలోచన మట్టి వేద్దాం. ఇది తెలియక మునుపు ఇది తిరుగుతూ ఉంది పొల్యూషన్, ఈ శరీరం ఇది గందరగోళంగా ఉంది. సో డైలీ మనం కాస్త పడుకోవడం వల్ల, కాస్త రిలాక్స్ అవ్వడం వల్ల కాస్త ఎనర్జీ వస్తుంది ధ్యానం తెలియక మునుపు. ఇప్పుడు మనం ధ్యానంతో ఏం చేస్తాం, మనం బాడీ మొత్తం లాక్ చేస్తున్నాము, గమ్మున కాస్త కూర్చోబెడుతున్నాం కదా, అంతే కదా, ఏ పని చేయకుండా రిలాక్స్ కూర్చోబెడుతున్నాం. సో ఈ బాడీ కదిల్చుకొని కూర్చోబెడితే ఏమవుతుంది? మట్టి అంతా కింద కూర్చుంటుంది సార్. మట్టి అంతా కింద కూర్చుంటుంది, పైన ఏమొస్తుంది? మంచి నీరు సార్. అది జరుగుతుంది. మనం ఊరికి కూర్చోబెట్టడం వల్ల సో నీరులో చెత్త అంతా అడుగు వెళ్ళిపోతుంది, పైన ప్యూరిఫికేషన్ అవుతుంది. ఈ ప్యూరిఫికేషన్ అయినప్పుడు మనకు దివ్యమైన అనుభవాలు వస్తాయి, దివ్య దర్శనాలు జరుగుతాయి, దివ్య జ్యోతి వస్తుంది, రకరకాల అనుభవాలు వస్తాయి. మళ్ళీ ఈ శరీరం కదిలితే ఏమవుతుంది? ఆలోచనలు. అదే కదా, అదే జరుగుతుంది. మనకు తాత్కాలికమైన ఉపశమనాలు మాత్రం వస్తున్నాయి. ఆరోగ్యం వస్తుంది, తాత్కాలికమే. శాంతి వస్తుంది, తాత్కాలికమే. ఆనందం వస్తుంది, తాత్కాలికమే. సో నేను ఎందుకు నెక్స్ట్ దీనికి ఎందుకు ఇలా థాట్స్ నేను ఎందుకోసం చెప్తున్నా అంటే, నేను ఈ పిరమిడ్ మూవ్మెంట్కి వచ్చి 25 years అవుతాను నేను. సో నాకు ఈ క్రియాయోగం వచ్చి 2019లో వచ్చింది. నాకు 2012 వరకు నేను సఫర్ అవుతున్నాను. ఏంటి మన ఇన్ని సంవత్సరాలు 2001 నుంచి 2012 వరకు ఆలోచనలు వస్తున్నాయి, ఇంకా ఏంది ఇది, ధ్యానంలో కూర్చొని ఆలోచన వస్తున్నాయి, ఏంది ఇది, నాకు కంప్లీట్గా శూన్యం అవ్వడం లేదు. ఆ శూన్యస్థితిని ఎక్స్పీరియన్స్ కాలేకపోతాను. ఎందుకు? బుద్ధుడు చెప్పి స్టేట్మెంట్ ఒకటి చెప్పాడు, 45 నిమిషాలు ఒక్క శ్వాస కూడా వదలకుండా గమనిస్తే నీకు పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది చెప్పాడు. ఇక్కడ మనం గంటలు కూర్చొని ధ్యానం చేస్తున్నాము, ఎనర్జీ అయితే వస్తుంది, ఆలోచనలు కూడా వస్తున్నాయే. ఆ మహాశూన్యం స్థితి రావట్లేదే. శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యం చెప్పాడే గౌతమ బుద్ధుడు, మరి అది ఎందుకోసం రావట్లేదు మనకు? నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సో అప్పుడు అర్థమైంది మనకు, సో పాత చెత్త తీయకుండా ధ్యానం చేస్తాం కాబట్టి ధ్యానం కుదరడం లేదు ప్రాపర్గా. మరి ఈ విషయాలు పత్రి గారు ఎందుకు చెప్పలేదని మనం అడగచ్చు మీరు కదా. పత్రి గారు ఈ ప్యూరిఫై బాడీ, ఆయన శరీరమే కాదు, ఆ శరీరమే అయింది కాదు, పత్రి గారి శరీరమే అయింది కాదు, అది కూడా అద్దెకి తెచ్చుకున్న బాడీ. పత్రి గారి శరీరంలోకి వేరే హయ్యర్ సోల్ దిగింది. హయ్యర్ సోల్ కి ఈ శరీరంతో డోంట్ కేర్, అది తన జ్ఞానం మాత్రమే, ఆత్మస్థాయిలో ఉంది కాబట్టి ఆత్మస్థాయికి సంబంధించిన మాటలే మాట్లాడతాయి, దేహ సంబంధించిన స్థాయి మాటలే మాట్లాడతాయి. మంది ఆ స్థాయి కాదు అని అర్థమైంది. సో ఇప్పుడు నేను మళ్ళీ పతంజలి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాను, అర్థమైంది. సో పతంజలి గారు చెప్పినటువంటి శాస్త్ర ప్రకారము 100% పర్ఫెక్ట్ ప్యూరిఫికేషన్. ఏం చెప్పారు పతంజలి గారు మనకు? యమ నియమ ప్రాణాయామ ఆసన, యమ నియమం
ప్రాణాయామం, ఆసన, ప్రాణం. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం. ధ్యానం, సమాధి. ధ్యానం ఎక్కడుంది? 7వ అంశం సార్. 7 అంశంలో మనం డైరెక్ట్ ధ్యానం కోసం వెళ్తాం కాబట్టి ధ్యానం యొక్క ఫలాలు మనకు ప్రాపర్ గా రావడం లేదు. మన 100 మందిలో ఏ ఒక్కరికి మాత్రమే తాడే ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి, దివ్య అనుభవం వస్తున్నాయి, లాభాలు వస్తున్నాయి. ఏ 100 మందిలో ఒక్కరికి మాత్రమే. 100% థాట్ స్టేజ్ వెళ్ళట్లేదు. మనము చాలా మంది ఏం చేస్తున్నాము, నిద్రపోతున్నాము. ఏ పరమ గురువు కూడా తల వంచి ధ్యానం చేసి ఉందా? మరి మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మన తలకాయలు వంచి ధ్యానం చేస్తున్నామా, నిశ్చలంగా ఉంటున్నామా? చెక్ చేసుకుందాం. ఒక్కరన్నా ఉన్నారమ్మా తలకాయల వంచి ధ్యానం చేసింది? లేదు సార్, వాలిపోతుంది సార్. కదా, ఎందుకు వాలిపోతుందంటే ఎరుక లేకపోవడంలో వాలిపోతుంది. ఫండమెంటల్ బేసిక్ ఫస్ట్ మనకి స్ట్రాంగ్ లేదు ఇక్కడ. అందుకోసమే ఆలోచనలు పుట్టలుగా వస్తున్నాయి. అసలు ప్యూరిఫికేషన్ అయినా కానీ, ఎనర్జీ వచ్చినా కానీ, సో కంప్లీట్ గా యోగ స్థితిలో పోవటం లేదు. ఆ సమాజ స్థితిని ఎక్స్పీరియన్స్ కావట్లేదు. ఎక్కడేసి గొంగలి అక్కడే ఉంటుంది. గుణాల్లో పెద్ద మార్పు వచ్చాడు అనిపిస్తుంది. రియాలిటీకి వచ్చినప్పుడు, ఆ జీవితం ప్రాక్టికల్ వచ్చినప్పుడు రియాలిటీలో లేదు, వస్తుందన్న భ్రమలో ఉంటున్నాము. సో ఎందుకంటే ప్యూరిఫికేషన్ అవ్వలే కదా, లోపల చెత్త ఉంది కదా, ఆ చెత్త తీయాలి. ఆ చెత్త తీయడమే క్రియ అంటే క్లీనింగ్. క్రియ అంటే క్లీనింగ్. వన్స్ క్లీన్ చేస్తే, ఇప్పుడు ఈ బాటిల్లో వాటర్ నేను ఫిల్టర్ వేసి శుభ్రం చేస్తే ఇది కూర్చున్నా నిల్చున్నా ధ్యానమే. దానికోసం క్రియాయోగం పడుతున్నా గట్టిగా. నాకు క్రియాయోగం చేసిన తర్వాత 1 సెకండ్ లో మనసు మహాశూన్యమైపోయింది. మరి పత్రిక ఎందుకు చెప్పలేదంటే, ఇంత సబ్జెక్ట్, ఇంత లోతైన సబ్జెక్టు ప్రపంచానికి అందించాలంటే రారు. మనిషి మందంతో ఉంటాడు. ఈజీ కావాలి మనిషికి. లేజీ పర్సన్ కి ఈజీ కావాలి, అన్ని సులువుగా అందిపోవాలి. ఈ సమాజంలో పత్రిక గారు గమనించారు, ఫస్ట్ వాడికి గుడ్డి కన్నా మెల్లమెల్లి కదా. సో అలా పట్టుకోపోతే ప్రపంచానికి ఒక మార్గం చూపిద్దాం. ఇట్లా గేట్ తెరిచాడు ఆయన. ఈజీ వే ఉంది, ఎట్టనే కూర్చోండి, ఎలా చేసుకోండి, ఏ కండిషన్స్ లేవు అన్నప్పుడు అవునా అనేసి మనిషి వస్తాడు. మనసు వచ్చిన తర్వాత కాస్త కూస్త యోగం చేసిన తర్వాత, మళ్ళీ దీంతో కాస్త కూస్త లాభాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడి ఎదుగుతాడు మనిషి. ఉద్దేశంతో పత్రిక గారు చెప్పిన విషయం ఇది. సో మనం ఎప్పుడు కూడా గొర్రెల్లా ఉండొద్దండి. డోంట్ ఫాలో రీసెర్చ్. జీసస్ ఏం చెప్పాడు? తప్పిపోయిన గొర్రె పిల్లలు నాకు చాలా ఇష్టం చెప్పాడు కదా. మహానుభావుడు ఎందుకోసం మాట చెప్పాడు? సొంతంగా ఆలోచించండి, ఓన్ థింకింగ్. దీనికి ఏం చేయాలంటే ఆత్మ పరిశోధన నిరంతరము. లోపల ఆ గురువు ఏం చెప్పాడు, ఈ గురువు ఏం చెప్పాడు, లోపల ఏం చేయాలి? లోపల జ్ఞాన రాపి జరపాలి. దీనినే మననము అంటారు. మననము అంటే ఇప్పుడు ఒక ఆవు, ఒక గొర్రె, ఒక మేక సో అడవికి వెళ్ళి ఆకులు అలుములు తిని ఇంటికి వచ్చి ఏం చేస్తాయి? తిరిగి కడుపులో ఉన్న ఆకుల అలుముల్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి నెమరు వేస్తాయి కూర్చొని. అలానే ఈ మనిషి కూడా అనంతమైన జ్ఞానాన్ని సేకరించుకొని, ఆ గురువు ఏం చెప్పాడు, ఈ గురువు ఏం చెప్పాడు అన్నిటిని సేకరించుకొని
తిరిగి మైండ్ లో పెట్టి రిపీట్ చేయాలి. దాన్ని లోపల మననం చేస్తేనే ఎసెన్స్ వస్తుంది, సారం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఏది కూడా గుడ్డిగా పోవద్దండి. వారి శోధన చేయండి, పరిశీలన చేయండి ప్రతి విషయం మీద. గుడ్డిగా పోతే నేను ఎన్నో దెబ్బలు తిన్నా, ఎన్నో అనుభవం చెప్తాను. నేను కంప్లీట్ గుడ్డిగా వెళ్ళాను, ఏం చెప్తా వెళ్ళిపోయాను, దెబ్బలు తిన్నాను. కాదు, ఇలా కాదు. జీవితంలో అత్యవసరమైనది ఏమంటే మధ్య మార్గము. మధ్య మార్గంలో ఉన్నంత ఆనందం ఎక్కడ లేదు. ప్రతి విషయంలోనూ మధ్య మార్గం. అతి ఉంటే దెబ్బలు, వార్తలు పడతాయి. మధ్య మార్గంలో ఉంటే ఆనందము, ఆరోగ్యము, ఆత్మజ్ఞానం సర్వము ప్రాప్తమవుతుంది. బుద్ధుడు చెప్పిన విషయం ఇది. ఈ విషయంలో మధ్య మార్గం, యుక్తముతో వివరించాలి. ఇది ప్రతిదీ కూడా. ధ్యానం అతిగా ఉండకూడదు, ధ్యానం కూడా అతిగా ఉండకూడదు. సో బ్యాలెన్స్ ఆఫ్ మన ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, మన పర్సనల్ గా మన స్పిరిచువల్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని బుద్ధితో సో స్టెప్ బై స్టెప్ తీసుకెళ్దాం. తొందర ఏమవుతుంది మనకి. రెండోది, మనసు ఎందుకు అచంచలంగా ఉంటుంది? మనసు ఎందుకు అచంచలంగా ఉంటుంది? ఎవరు చెప్పాలి? నేను లాస్ట్ టైం చెప్పాను, పాత వాళ్ళు ఏమైనా ఉంటే చెప్పండి, హ్యాండ్ రైస్ చేయండి. మనసు ఎందుకు అచంచలంగా ఉంటుంది? కృష్ణకుమారి గారు చెప్పండి. ది బేసిక్ నాలెడ్జ్, ఫండమెంటల్ నాలెడ్జ్. ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ లేకుండా మనం సబోలు కొట్టుకోబోతున్నాం. ఫస్ట్ బేసిక్, అసలు మనసు ఎందుకు అచంచలంగా ఉంటుంది? చాలా మంది ఏమన్నారు, అది మనసు కదా అంటారు. అదే నేను ఆ మనసు ఎందుకు స్థిరం చేయాలని చూస్తావు నువ్వు? అది మనసే. ఆ మనసు ఎందుకు స్థిరం చేయాలని చూస్తున్నావు? అస్థిరమైన భూమిలో మనం స్థిరం చేయాలని చూస్తున్నాం కదా. భూమి స్థిరంగా ఉందా, అస్థిరంగా ఉందా? ఎనీబడి ఆన్సర్. భూమి స్థిరంగా ఉందా, అస్థిరంగా ఉందా? మీట్లో ఆన్సర్. స్థిరంగా ఉండి తన పని తాను చేసుకుంటూ పోతుంది సార్. ఏది భూమి స్థిరంగా ఉందా? తిరుగుతా ఉంది. అదే భూమి అంటే అస్థిరంగా ఉంది కదా. అస్థిరంగా ఉంది. అస్థిరమైన భూమిలో మనం ఎందుకు స్థిరం చేయాలి? బై ధ్యానం స్థిరం కదా. అవును. ఎందుకు స్థిరం చేయాలి? మన మనసు అస్థిరంగా ఉన్న దాన్ని స్థిరంగా చేయడానికి నిలబెట్టాలి. అదే ఎందుకోసం నిలబెట్టాలి అంటున్నా. సో స్థిరంగా ఉన్నటువంటి శూన్యంలో అస్థిరంగా తిరుగుతుంది భూమి. శూన్యం స్థిరంగా ఉంది కదా. స్థిరంగా ఉన్నటువంటి శూన్యంలో భూమి అస్థిరంగా తిరుగుతుంది. ఎప్పుడైతే మనము స్థిరత్వంతో మనం ఉంటామో ఆ శూన్యంలో మనం ఉంటాం. ఆ శూన్యత కనెక్ట్ అవుతాం. మన కాన్షియస్, మన ఎరుక. ఇది చెప్పాడు బుద్ధుడు. శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యం చెప్పాడు. ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఆయన ఉన్నదంతా శూన్యమే. శూన్యం నుంచి సృష్టి వచ్చింది. నీవు దేహం అనే భ్రాంతిలో ఉన్నావు.
అస్థిరమైన శరీరంలో ఉన్నావు, నువ్వు అస్థిరం కాదు. స్థిరమైన తత్వం ఏది? నిశ్చలమైన తత్వం ఏది? నిరంకార తత్వం నీది, నిత్య ఆనంద స్వరూపం నీది. అది నీ అసలు తత్వము. సో మనసు ఎందుకు అచంచలంగా ఉంటుందంటే, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు శ్వాస ఉందా మనకు? తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు శ్వాస ఉందా? ఉంది సార్. ఎలా ఉంటుంది? నీటి మధ్యలో బిడ్డ ఉంది. అంటే తల్లికి బిడ్డకు ఉండే బొడ్డుతాడు కనెక్షన్ ఉంటుంది కదా, దాని ద్వారా అందుతుంది అనుకుంటున్నాను సార్. బొడ్డుతో శ్వాసించే టెక్నాలజీ ఉండదా? బిడ్డకు అందుతుంది అని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మనకు బొడ్డుతో శ్వాసించే టెక్నాలజీ ఉంటే మరి బొడ్డు నుంచి శ్వాసించే టెక్నాలజీ పెట్టచ్చు కదా. ఇక్కడే ప్రాబ్లం అయినప్పుడు, ముక్కులో ప్రాబ్లం అయినప్పుడు, గొంతులో ప్రాబ్లం అయినప్పుడు నాభితో శ్వాసించే టెక్నాలజీ ఉపయోగిస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీ శ్వాస ఎక్కడ దాకా వెళ్తుందమ్మా? ఇప్పుడు మీరు గాలి పీల్చుకున్నారు, అది ఎక్కడ దాకా వెళ్తుంది? ఛాతీ కింద వరకు సార్. అంతే కదా. కడుపులోకి వెళ్దు కదా. లేదు సార్. లంగ్స్ వరకు వెళ్తుంది, మళ్ళీ బయట వచ్చేస్తుంది. అంతే కదా. అవును సార్. బిడ్డలు నీటి మధ్యలో ఉన్నాడు, ముక్కులో వాటర్ ఉంది, లంగ్స్ లో వాటర్ ఉంది, లంగ్ మూమెంట్ లేదు బిడ్డకి, హార్ట్ బీట్ మాత్రమే ఉంది, లంగ్ మూమెంట్ ఉండదు. మీరు కాబట్టి డాక్టర్ అడగండి, లంగ్ పనిచేస్తుందా అడగండి తల్లి గర్భంలో బిడ్డకి. పని చేయదు. ఆ బిడ్డ ఇక్కడి శ్వాసించాడు. మీరు గమనించండి, పుట్టిన బిడ్డకి శరీరం అంతా దృఢంగా ఉంటుంది, ఇక్కడ మాత్రము చాలా పలచగా ఉంటుంది, పేపర్ కన్నా పలచగా ఉంటుంది. సో ఆ బిడ్డ ఇక్కడి శ్వాసించాడు. ఎప్పుడైతే ఆ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడో, బయటికి ఎప్పుడు పీల్చాడో, అప్పుడు మాయ మొదలవుతుంది. మనం మాయ ప్రపంచంకి వచ్చాం అంటే ఆ మాయ అనేది మనలోకి ఎలా వచ్చిందంటే, బయటి గాలి పీల్చడంతో మనకు ఈ దివ్యమైన శ్వాస కాస్త మర్చిపోయి ఈ ప్రాపంచికమైన శ్వాసతో జీవితం మొదలవుతుంది. ఇది చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. స్పర్శాన్ కుర్త బహిర్భాగ్య, స్పర్శించే వాటిని బయట విడిచిపెట్టి నాస అభి అంతరము, ముక్కు వెనక అభ్యాసం చేయండి అయినా. నాస అభ్యంతరచారిణి. ఏం అభ్యాసము? ప్రాణ అపాన సమాయుక్త. ప్రాణాన్ని తీసుకెళ్లి అపానం కలిపి, అపానం తీసుకెళ్లి ప్రాణం కలిపి సమానం చెప్పాడు. ఇది చెప్పాడు గౌతమ బుద్ధుడు. ఆన అపాన సతి, ఆన అపాన సతి. తో అది చేస్తే ఈ మనస్సు నిశ్చలమవుతుంది, స్థిరమవుతుంది. బయట గాలి లోపల తగిలితే అస్థిరమవుతుంది, బయట గాలి బయట విడిచిపెట్టి లోపల ప్రాణముతో ఉంటే ఇది నిశ్చలమవుతుంది. నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ఎవరి జీవితంలో నిశ్చలమైన చిత్తం ఉంటుందో వారిని జీవించి ఉండగానే ముక్త పురుషులు అంటారు. యోగ చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? ఈ జీవుడు జీవాత్మతో కలయిక, జీవుడు జీవాత్మతో కలయిక. ఈ అపాన వాయువు ప్రాణవాయువుతో కలయిక. మన శరీరం ఎన్నున్నాయి? పంచ ప్రాణాలు ఉన్నాయి మన లోపల. ప్రాణము, అపానము, ఉదానము, సమానము, ధ్యానం అనే పంచ ప్రాణాల్లో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ప్రాణాన్ని అపానాన్ని సమానం చేయని చెప్పాడు. అదే క్రియాయోగం. తద్వారా వాత పిత్త కపదోషాలన్నీ శుభ్రమవుతాయి. సర్వ రోగాలకు, అహంకారానికి, అజ్ఞానానికి
దుఃఖానికి, జన్మలకు, కర్మలకు మూలము వాత పిత్త కఫమే. ఏ రోగం రావాలన్నా ఈ మూడిటి మీద ఉంటుంది. వేరే ఏమన్నా ఆప్షన్ ఉన్నదమ్మా? ఆప్షన్ నో ఆప్షన్. లేదు సార్. వాత పిత్త కఫంతోటే జన్మలు, కర్మలు ఇవి ఉన్నాయి. ఇది ఎవరు చెప్పారు? వేదం చెప్పింది. ఆయుర్వేదంలో ఉందమ్మా. ఈ వాత పిత్త కఫదోషాలను శుభ్రం చేయడమే జ్ఞానము. జ్ఞాన అగ్నిదగ్ధ కర్మాణం. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అంటే జ్ఞానం అంటే సరైన సాధనతో అగ్ని కావాలి. ఏది కావాలి మనకు? రాపిడి లేకుండా అగ్ని వస్తుందమ్మా. సో ఎప్పుడైతే మన లోపల రాపిడి జరుపుతామో, ఈ ప్రాణాన్ని అపానంలో, అపానాన్ని ప్రాణంలో సమానం చేసి రబ్ చేసినప్పుడు లోపల అగ్ని వస్తుంది. ఆ అగ్ని రావడంతో లోపల ఉన్నటువంటి వాత పిత్త కఫ దోషాలని శుభ్రమవుతాయి. వాతం వల్ల 65% ప్రాబ్లం ఉంది. మానసిక సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, మోకాల వాతం. ఈరోజు పాలు తీసుకపోలే, తాగలేదా? సో వాతం వల్ల 65% మన ప్రాబ్లం. వాతంలో ఏముంటుందంటే ఈ పంచభూతాలలో వాతంలో ఆకాశము, వాయువు రెండు కలిసినప్పుడు వాతంగా మారుతుంది మన శరీరం. అగ్ని, వాయువు కలిసినప్పుడు పిత్తంగా మారుతుంది. నీరు, పృథ్వీ కలిసినప్పుడు కఫంగా మారుతుంది. ఈ మూడింటిని శ్రమం చేస్తే ఏది ఎక్కువ ఉన్నా ఏది తక్కువ ఉన్నా అసమానం చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వరి ఉంది. వరిలో నీరు ఎక్కువ పెడితే ఏమవుతుంది? పాడవుతుంది కదా. ఎంత అవసరమో అంత పెట్టాలి. అట్లాగే ఈ దేహం చెట్టు కూడా ఎంత క్రమ పద్ధతిలో ఎంత శక్తి ఇస్తే ఏది ఎక్కువ వచ్చినా ఏది తక్కువ వచ్చినా ప్రాబ్లం చేస్తాం మనకు. ఎంతవరకు ఎలవో, ఎంతవరకు ఇవ్వకూడదో ఆ జ్ఞానం తెలుసుకోవాలి. మనం తీసుకునే ఆహారం ద్వారా 70% మాత్రం బయటపోతుంది. ఈ విషయం మనకి ఎవ్వరు చెప్పట్లేదు. మనం తీసుకున్న ఆహారం ద్వారా 70% మాత్రమే బయటపోతుంది. 30% లోపల ఆగిపోతుంది. డైలీ 30% ఎంత అవుతుంది చూడండి. అందుకే అందరికి ఫాస్ట్ కడుపు చేస్తుంది. ఆ 30% వ్యర్థాలు ఆగిపోయి సో చెత్త పేరుకుపోయి సో మురిగి అదేమవుతుంది? ఫ్యాట్గా మారిపోతుంది. బ్లడ్ లో కలిసిపోతుంది. ఇంకా మొత్తం శరీరం మొత్తం ఎప్పుడైతే కలిసిపోతుందో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, ప్రాణ సర్క్యులేషన్ ఆగిపోతుంది. దాన్ని అక్కడికి ప్రాబ్లం. ఈ జీవుడు జీవాత్మ నుంచి విడివడినప్పుడు చాలా ప్యూర్ గా ఉన్నాడు, స్వచ్ఛందంగా ఉన్నాడు. 84 లక్షల జన్మ తీసుకోవడం ద్వారా ఈ వాత పిత్త కఫం అనే దోషాలు పట్టుకున్నాయి జీవుడికి. కాబట్టి జన్మలు, కర్మలు అన్ని. కర్మ కఫము, విషమే కఫం. ధరలాగా అంటాడు కదా శివుడిని. ఇక్కడ ఏముంటుంది? విషం చూపిస్తారు కదా. మన గొంతులో ఉన్నది కఫం. కఫం ఎక్కడి వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది కదా. బ్రెయిన్ నుంచి జారి కఫం జరుగుతుంది. కఫాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేయాలంటే లోపల యోగం అనే అగ్ని పుట్టించామంటే లోపల శుద్ధి అవుతుంది. శుద్ధి అయితే ధ్యానము చేయడం కాదు, ధ్యానం జరుగుతుంది ఆటోమేటిక్గా. ధ్యానం ఎవ్వరు చేయలేరు, ధ్యానం జరుగుతుంది సహజ సిద్ధంగా. సహజ స్థితిలో నువ్వు ఉంటావు. సహజ స్థితియే ధ్యానము. అది నీవు అన్న జ్ఞానం వస్తుంది.
ఓకే, నీ డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్? మాస్టర్స్ సార్ చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఇప్పుడు మీరు చెప్పే విషయాలు ఇది న్యూ, కొత్తగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుచేతంటే ఇప్పుడు మామూలుగా చెప్పే మాస్టర్స్ వేరే ఉంటుంది, ఈ క్రియాగా చెప్పే మాస్టర్స్ వేరే ఉంటుంది సబ్జెక్ట్ అంతా. అవును సార్. ఎందుకంటే ఫండమెంటల్ బేసిక్ స్ట్రాంగ్ ఉండాలి. నేను బలోబరి కొట్టుకోకపోతుంది, పరిశోధన చేయండి అంటాను. రాధాకృష్ణ సార్ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు ఒకటి డౌట్ సార్. మనము శుద్ధి చేసుకోకుండానే కూర్చుంటున్నాం కాబట్టే మనకు ధ్యాన రహిత స్థితికి, ఆలోచన రహిత స్థితికి వెళ్ళలేకపోతున్నాము అన్నారు కదా. మరి ఆ ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి ఏంటి సార్ దారి? ఫస్ట్ శుద్ధి జరగాలి కదా. శుద్ధి జరగడానికి ఫస్ట్ ఈ ముద్ర చెప్పారు సార్, లాస్ట్ టైం చెప్పారు సార్. ఎలా ఉంది ఈ ముద్రది? అలా పట్టుకోగానే ఎలా ఉంది? ఇక్కడ స్పర్శ తెలుస్తుంది సార్. హార్ట్ బీట్ తెలుస్తుందా? హార్ట్ బీట్ సార్ అవును అలా కదా. ఇది వచ్చి దశ వాయువుల్లో నాగ వాయువు ఉంటుంది. ఇది చూడండి, ఇలా పట్టుకోగానే పాము కడుపు పట్టుకుంటుంది అనిపిస్తుంది. గమనించండి, పాము పొట్ట వదుకుని ఎలా ఉంటుంది అంటుంది, పామును పట్టుకుని అనిపిస్తుంది. గమనించండి, మెత్తగా కదా, స్పష్టంగా నాడి తెలుస్తుంది. అక్కడ హార్ట్ బీట్ ఎలా కొట్టుందో అలా పట్టుకుంది. గమనించారా? ఈ ఉంగరం వేలు యొక్క చివరి గనుపు వద్ద ఈ ముద్ర పెట్టుకోవాలి. ఈ యొక్క బ్రొటన వేలును పట్టుకోగానే ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం ఉంటే వెంటనే అగ్గిలా మారిపోతుంది, నిప్పు కణంలా మారిపోతుంది. 10 నిమిషాల్లో వాళ్ళు అల్లలాడిపోతారు. తీసేస్తానంటారు. పట్టుకొని చూడండి, మీకు తెలుస్తుంది. శుద్ధి ముద్ర. ఈ ముద్రని ఎవరిని నేర్చుకున్నారంటే, ఆయన పేరు నిఖిలేశానంద గురిగిరి. ఆయన వయస్సు 2000 సంవత్సరాలు. మహావతార్ బాబాజీ ఈ ముద్ర ఇచ్చాడు, ఈ నిఖిలేశానంద గురిగిరి ఈ ముద్ర ఇచ్చారు. ఈ హిమాలయ యోగులకు తెలుసు. నేను వెళ్ళాను కాబట్టి నేను నేర్చుకున్నాను ఈ ముద్రని. ఫస్ట్ శుద్ధి ఇలా పెట్టుకోగానే చూడండి, మొత్తం చేతిలో వేస్ట్ మొత్తం బయట వెళ్ళిపోతుంది. ముద్ర పెట్టుకొని ధ్యానం చేయాలా సార్? ఎట్లా ఈ ముద్ర పెట్టుకొని ఎన్ని నిమిషాలు పట్టుకోండి చాలు. ఎంతసేపు పెట్టుకోవాలి, ఎప్పుడెప్పుడు పట్టుకోవాలి? 20 నిమిషాలు పెట్టుకోండి, రోజుకి 2 సార్లు పెట్టుకోండి. నడుస్తూ, పని చేసుకుంటూ, టీవీ చూస్తూ. సో ఇలా పట్టుకొని చూడండి, మీకు తెలుస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది, క్లియర్ కట్గా. చెత్త మొత్తం వెళ్ళిపోతుంది, హార్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తే హార్ట్ ప్రాబ్లం రాదు. మీరు అన్నట్టుగా ధ్యానంలో కూర్చున్న తల వాలిపోతుంది, లేదంటే మత్తుగా ఉంటుంది, కానీ ఆలోచన రహిత స్థితి అయితే కలగట్లేదు సార్. సో ఇప్పుడు చేద్దామా? చిన్న టెక్నిక్ చూడండి. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు మనకు? నువ్వు భగవంతుని రాజ్యంలోకి వెళ్ళాలంటే చిన్న పిల్లగాడు అయిపోతే గానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవని చెప్పాడు కదా. సో మరి చిన్నపిల్లలు అయిపోతాం. సో చిన్నపిల్లలు ఏం చేస్తారు చూడండి, ఇలా కదా. అది వాళ్ళకి నేర్పించారా? అలా చేయమని ఎవరు నేర్పించారు వాళ్ళకి? ఏమన్నా వాళ్ళు స్వతహాగా అంటూ ఉంటారు సార్. ఒక భగవంతుడైన పిల్లవాడు అలా ఎందుకు చేస్తాడు? ఏదో పని, ఏదో దాని లోపల యోగ రహస్యం ఉంటేనే కదా. ప్రతి పిల్లవాడు చేస్తాడు. గమనించండి, గమనించి ప్రతి పిల్లవాడు చేస్తాడు.
సో మనం చేద్దాం, చేయండి. ఓ, కళ్ళు మూసుకొని చిన్నపిల్లలు అయిపోదాం. గట్టిగా అదరాలి. రిలాక్స్. ఏమి జరుగుతున్నా సాక్షిగా గమనిద్దాం. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉంది మేడం? నిశ్చలంగా అనిపించింది సార్. సింపుల్ కదా, అవును సార్. వెరీ సూక్ష్మం, సింపుల్. ఆ సూత్రాన్ని గుర్తించాలి అంతే మనం కదా. ఇది చేసి ధ్యానం చేయండి అంటా నేను. ఇక్కడ ఇది క్లోజ్ చేసినా కూడా ఇది పెదవులు అదరడము, ఇక్కడ Yes. ఈ ముక్కు దగ్గర దురదలాగా చిన్నగా వైబ్రేషన్స్ లాగా ఉంది సార్. Yes. దాన్ని మాత్రమే గమనిస్తూ ఉన్నాను సార్. ఎస్, ఆలోచనలు లేదు సార్. అస్సలు ఈ సూక్ష్మ ఏం చేసాం అక్కడ మనం అంటే, దీని వెనక సైన్స్ ఏమంటే, సొట్ట ఉంది గమనించారా? సొట్ట, అవును సార్. ముక్కు కిందకు సొట్ట ఉంది. ఆ సొట్ట భగవంతుడు చూడండి ఆ ప్లేస్ కి వాల్యూ ఇచ్చాడు. సొట్ట పెట్టడానికి ఏదో కారణం ఉంటుంది కదా. ఎవరికన్నా ఫిట్స్ వస్తే ఇక్కడ నొక్కండి, వెంటనే లేస్తాడు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, కింద ఒక పాయింట్ ఉంది, నొక్కి చూడండి. ఒక బఠానీ గింజంత పాయింట్ ఉంది, చిన్న పాయింట్ ఉంది, బియ్య గింజలాగా ముక్కు కింద అడుగు భాగన. ఇక్కడ తెలుస్తుందా? ఇది అద్భుతమైన పాయింట్. దీనికి వేగస్ నర్వ్కి మన స్పైనల్ కార్డ్ నర్వ్కి కనెక్టింగ్ ఉందన్నమాట. ఎప్పుడైతే ఇలా చేస్తామో అంటామో, ఈ వేగస్ నర్వ్ అదిరి బ్రెయిన్ లో ఉన్నటువంటి మృత కణాలు బయటపోతాయి. ఎప్పుడు మృత కణాలు బయటపోతాయో కొత్త శక్తి ఉత్పత్తి అవుతుంది. అప్పుడు చూడండి మీకు దురద రావడం మొదలుపెట్టింది వెంటనే. సార్ ఈ పెదవులు ఈ ముక్కు అంతా వైబ్రేషన్ లాగా జుమ్ అన్నట్టుగా అనిపించింది సార్. అంటే కొత్త శక్తి ఉత్పత్తి అయిందన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ ఆనందం వచ్చేస్తుంది మనకు. అందుకోసం పిల్లలు వాళ్ళు ఎప్పుడు ఆనందం తగ్గిపోయిందా వెంటనే చేస్తారు వాళ్ళు అంటుంటారు. ఇది నేను పూర్తిగా ప్రకృతి సూత్రాలు చూసి గమనించాను. నేను ఒక గురువుది నేర్చుకున్నాను విద్య అంతా కూడా. నా గురువు గారు సర్వానంద గురుగిరి అని ఉన్నారు అరుణాచలంలో. ఆయన ఇంతం జన్మలో యుక్తేశ్వరగిరి. ఆయన మళ్ళీ పుట్టాడు. ఆయనతో పాటు ఒక 10 సంవత్సరాలు నేను లైఫ్ లీడ్ చేస్తాను. ఇప్పుడు ఆయనతో పాటు ఉన్నాను. ఆయన అంటే ఎప్పుడున్నాడు ఇక్కడ చెప్తున్నా, నేను కాదు ఆయన చెప్తున్నాడు.
నన్ను నడిపిస్తున్నది, నాలో ప్రతి ఆలోచనకి, నా నడక్కి, ప్రతి మాటకి కారణం ఆయనే, నేను కాదు. నేను నేర్చుకున్నాను, ఈ మాటలతో నేను నేర్చుకున్నాను అంతే. ఆయన ఈ శరీరాన్ని ఉపయోగించి మాట్లాడతాడు, ఈ మాటతో నేను నేర్చుకుంటాను. ఓకే.